ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిసిన ఎస్సీ కుల సంఘ నాయకులు ప్రతినిధులు తమ అభ్యర్థనలు వినతులు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నా పేరు గడ్డం నాగరాజు, చిందోళ్ళ కుల సంఘం జిల్లా అధ్యక్షుడిని, కరీంనగర్. ఈ ఏబిసిడి వర్గీకరణ వస్తే మీకు సుప్రీంకోర్టులో మాకు 7 జడ్జీలతో తీర్మానిస్తే స్వాగతిస్తూ ఈ ఏబిసిడి వర్గీకరణ అయితే మేము బాగుపడతామని మేము కోరుకుంటున్నాము. మా తాతల ముత్తాతల నుండి కూడా ఈ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండే. ఎట్లా అంటే మాదిగ ఉపకులం, మాల ఉపకులాలు కూడా బాగుపడాలని. మా తండ్రులదే చిందు యక్షగాన కళాకారుల వృత్తి. మేము ఎస్సీ మాదిగలను ప్రోగ్రాం చేసి ఆడుకునేటోళ్ళం కాబట్టి మా గతాన్ని ఆయన అనుభవించి చూసి మా కష్టాలు చూసి మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ చేస్తుండు. దీనికి కారణం మాలలకు ఎందుకు పడుతుందో మాకు అర్థమవుతలేదు. వాళ్ళ మేధావులను మా చిందు మేధావులను కలిసి మాతోటి మాట్లాడమనండి, మా దగ్గరికి వచ్చి మాట్లాడడం మేము సమాధానం చెప్తాం. ఇప్పుడు వాళ్ళ ఒక్కళ్ళ స్వార్థం కోసం చేయబట్టి మా ఉపకులాల్లో పొట్టను కొట్టడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ మేధావులు ఉన్నారు కదా, వాళ్ళని రమ్మండి, మా చిందు మేధావులతో మేము మాట్లాడతాం. వాళ్ళు మీ అందరూ కూర్చొని మాట్లాడతారు. మీరు ఎందుకు అద్దంటారు? దేని గురించి అది మీ జనాభా ఎంత, మా జనాభా ఎందుకంటే ఇప్పుడు 57 కులాలు ఉన్నాయి. 57 కులాలు అందరికీ ఎవరి వాట వాళ్ళు పంచుకుంటే సంతోషంగా ఎవరి పనులు చేసుకుని వాళ్ళు బతుకుతారు కదా. మా డిమాండ్ ఏంటంటే ఏబిసిడి వర్గంలో ఏలో చేర్చాలి, మా వాట మాకు కావాలి అని సార్కు విన్నపత్రం ఇచ్చారు. చిందోళ్ళం.